కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు నిరసనగా రైతులు ఉరి శిక్ష వేసుకొని చనిపోవడం జరుగుతా ఉన్న సోదరులారా, దయచేసి మీరు అందరూ గమనించాలి. దయచేసి మీరు అందరూ ఈ నిరసనలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికి మరొక్కసారి నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సోదరులారా. థ్యాంక్ యూ. రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే, రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ. రైతు వ్యతిరేక ఉన్నాయి 15 రోజుల నుంచి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు వాళ్లకు చేదోడు వాదోడుగా మేమున్నాము, రైతుల పట్ల, రైతులకు మేము మేలు చేసే రీతిలో మేము చట్టాలు రద్దు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గోపాలన్న గారు, ప్రకాష్ అన్న గారు మనం చూస్తా ఉన్నాం. మేక్ ఇండియా కాదు, ఇది సేల్ ఇండియా. ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయము మేక్ ఇండియా కాదండి, ఇది సేల్ ఇండియా. ఆలోచన చేయాలి యువకులందరూ. మన జరిగిన ఎలక్షన్ లో చూస్తా ఉంటే ఈరోజు మేక్ ఇండియా వైపు మన ఇండియా పోతుంది అనుకుంటే సేల్ ఇండియా వైపు పోతా ఉన్నది. ఈరోజు చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన విషయాలు చూస్తా ఉంటే ఈరోజు రైల్వేను ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఈరోజు BDL, ODF ను ఏమవుతా ఉన్నారు, BHL ఏమవుతా ఉన్నారు, BSNL ఏమవుతా ఉన్నారు. ఈరోజు LIC అనేది ప్రపంచంలో 2వ 3వ స్థానంలో ఉన్న కంపెనీని దాన్ని గిట ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పరం, కార్పొరేట్ పరం చేసి ఈరోజు ఈ భారత ప్రజానికాన్ని, భారత ప్రజలందరినీ ఈరోజు ఎలక్షన్ రాగానే ప్రైవేట్ పరుల కుబేర్ల చేతుల నుంచి కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు సీట్లు దన్నుకునే పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉన్నదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు సోదరులారా. ఆలోచన చేయాలి. ఈ రోజు మొన్న 3 రోజుల కింద జరిగిన ఎలక్షన్ లో హైదరాబాద్ కు 150 సీట్ల మీద 450, 500 కోట్లు పంపింది కార్పొరేట్ సంస్థలు కాదని అడుగుతా ఉన్నాం సోదరులారా. ఈరోజు ఇవన్నీ అప్పచెప్పి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు పబ్లిక్ డబ్బు దోసుకొని రైతులను తుపాకీ గోళీలతో కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము అందరూ తెలియజేస్తున్నాం సోదరులారా. దానికి నిరసనగా ఈ రోజు పట్టంచేరు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన సోదరులందరికీ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా అది విరమించే వరకు తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా రైతుల పట్ల ముందడుగు వేసి ముందుకు పోతామని తెలియజేస్తామని సోదరులారా. రైతుకు నష్టం చేసే బిల్లు తీసుకొచ్చినందుకు మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా ధర్నా చేస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నకు ఎంబడి ఉంటుంది కాబట్టి రైతుల కోసం పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకు మెజార్టీ ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ బిల్లులు, విధానాలు చాలా అన్యాయంగా తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ రైతు బిల్లు ఏదైతే తీసుకొచ్చిరో వాళ్ళు వెనుకకు తీసుకోవాలి. తప్పకుండా వెనుకకు తీసుకొచ్చేదాకా మా ధర్నాలు ఇవన్నీ కూడా నడుస్తాయి. తప్పకుండా రైతు ఎంబడి మేముంటాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత 6 సంవత్సరాల సంధి కూడా రైతులు ఎంబడి ఉండి మా సీఎం కేసీఆర్ గారు రైతులకు సాగునీరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గత 3 సంవత్సరాలనే చరిత్ర సృష్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా రైతుకు అంతకుముందు 25 లక్షలు, 30 లక్షల పంట వండేది. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో 1 కోటి ఎకరాలు, లాస్ట్ టైం కూడా 1 కోటి ఎకరాలు కూడా సాగు చేసిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి. అదే మాదిరిగా వాళ్లకు ఫెర్టిలైజర్స్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కొనుగోలు కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చి వాళ్ళకు రైతు బీమా ఇచ్చుకుంటూ, రైతు బంధువు ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా సాయం చేస్తూ మన సీఎం కేసీఆర్ గారు ఉంటే దానికి వ్యతిరేకంగా రైతుకు కార్పొరేట్ సంస్థలల్లో వాళ్ళు అమ్ముకునే పంట అంతా కూడా కార్పొరేట్ పెద్ద సంస్థలకు లోటుగా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా నష్టం చేసే బిల్లు తీసుకొచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ బిల్లును వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకునే దాకా మేము ఇదే స్ట్రైక్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.